స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఒకరోజు సాయంత్రం తోటలో తిరుగుతున్నారు. అంతలోపు అటుగా ఒక కాకొచ్చింది. కావు 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 అని అరుస్తుంది. రాజుగారు, బా, ఆ కాకిని తోలేసేయండి అన్నారు. భటులు కాకిని అక్కడి నుంచి తోలేయడానికి ప్రయత్నిస్తే కాకి వెళ్ళి రాజుగారి సింహాసనం మీద కూర్చుని ఇంకా గట్టిగా కావు 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 అని అరవడం మొదలెట్టింది. రాజుగారికి వెంటనే కోపం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నా సింహాసనం మీదే కూర్చుంటుంది కాకి, దాన్ని బంధించి ఆ పక్కనే ఉన్న బురదలో పడేయండి అన్నారు. కాకిని తీసుకెళ్ళి బురదలో పడేశారు. కాకి, ఊహూ, భలే ఉందే బురద, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెప్పా పిగ్ లాగా బురదలో కూర్చోవాలని. థ్యాంక్ యూ రాజుగారు అంది. రాజుగారికి కోపం ఇంకొంచెం పెరిగింది. ఇదేంటి, దీనికి పనిష్మెంట్లా ఉంటుందని నేను బురదలో పడేస్తే ఇది ఆనందంగా ఉంది. బురదలో కాదు, పక్కనున్న నీళ్లలో పడేయండి, ఆ బావిలో పడేయండి అన్నారు రాజుగారు. కాకిని పట్టుకుని బావిలో పడేశారు. ఊహూ, భలే భలే, చల్లటి నీళ్ళలో ఈత కొడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాజుగారు. థ్యాంక్ యూ అంది కాకి. పనిష్మెంట్ ఇస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుందేంటి? దీన్ని ఇలా కాదు, ఆ పక్కనున్న ముళ్ళల్లో పడేయండి అన్నారు రాజుగారు. ఆ పక్కనే బాగా గుబురుగా ఉన్న బుషెస్ ఉన్నాయన్నమాట. కాకిని నీళ్లలోంచి బయటకు తీసి ఆ బుషెస్లో పడేశారు. ఊహూ, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రాజుగారు, అందరూ చెవులు కుట్టించుకుంటారు కదా, అది ఎలా ఉంటుందో చూడాలని. ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అంది కాకి. ఇలా కాదు, అక్కడ బెల్లం జాడి ఉంది కదా, అందులో పడేయండి, గుచ్చుకుంటుంది బెల్లం దీనికి గట్టిగా అన్నారు రాజుగారు. బెల్లం జాడిలో పడేశారు కాకిని తీసుకెళ్ళి. ఊహూ, బెల్లం తినాలని ఎప్పటి నుంచో కోరిక రాజుగారు నాకు. ఆ చీమలేమో అస్తమానం మేము బెల్లం తిన్నాం అంటాయి. ఇలా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ అంది కాకి. ఆ పక్కనున్న నూనె జాడిలో పడేయండి అన్నారు రాజుగారు. కాకిని బెల్లంలోంచి తీసి నూనెలో పడేశారు భటులు. అబ్బా, ఒళ్ళంతా మాయిశ్చరైజర్ రాసుకున్నట్టు ఎంత బాగుందో రాజుగారు, చూడండి నల్లగా నిగనిగలాడిపోతున్నాను. థ్యాంక్ యూ అంది కాకి. అబ్బా, ఈ కాకితో చావచ్చు పడిందే. ఆ కాకిని ఆ కాళ్ళకున్న తాళ్ళు కట్ చేసి గాల్లోకి వదిలేయండి అన్నారు రాజుగారు. కాకికి కాళ్ళకి బంధించిన తాళ్ళు తీసేసి గాల్లోకి వదిలేశారు. ఆహా, గాల్లో ఎగురుతుంటే ఎంత హ్యాపీగా ఉందో, ఫ్రీగా, పక్షిని కదూ. బాయ్ రాజుగారు, థ్యాంక్ యూ అంటూ హ్యాపీగా కాకి గాల్లోకి ఎగిరిపోయింది. ఒక్క నిమిషం రాజుగారికి ఏం జరిగిందో అర్థం కాలే. ఈ కాకిని బురదలో పడేసినా బాధపడలే, నీళ్లలో పడేసినా బాధపడలే, బెల్లంలో గట్టిగా ఉన్న బెల్లంలో వేసినా బాధపడలే, ముళ్ళు గుచ్చుకుంటున్నా బాధపడలే, మునిగిపోతుందనుకుని నూనెలో వేసినా అందులోనూ బాధపడలే. ప్రతి దాంట్లోనూ హ్యాపీగా ఎలా ఉందప్ప కాకి. నేను ఇంత పెద్ద మందిరంలో ఉంటున్నాను, ఇంత క్యాజుల్లో ఉన్నాను, మెత్తటి పరుపుని పడుకుంటున్నాను, నాకు కావలసిన వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తాను, నాకు నచ్చిన ఫుడ్ తింటాను, అయినా నేను ఎప్పుడు హ్యాపీగా ఉండలేదే. ఓహో, ఈ కాకిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకోవాలి అనుకున్నారు రాజుగారు. నిజమే కదా పిల్లలు, మనకి చుట్టూ ఎన్ని విషయాలున్నా మనం ఎప్పుడూ ఏదో లేదు అని బాధపడుతూ ఉంటాం. ఈ కాకిని చూసి మనం కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. ఏమంటారు? స్టోరీ కంచికి చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.